When the Spirit of God departed from Saul, పరిశుద్ధాత్మ దేవుడు సౌలును విడిచి వెళ్ళినప్పుడు, during the time of war, యుద్ధ సమయంలో Saul started crying. సౌలు ఇప్పుడు ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు. Oh Lord, help me! ఓ దేవా, సహాయం చేయి. A huge army is coming upon me. గొప్ప సైన్యము మా పైకి వస్తుంది. I can't stand before this Philistine. ఈ యొక్క ఫిలిస్తీన్ల ముందు నేను నిలబడలేను. Lord, please help me. ఓ దేవా, సహాయం చేయి. What the word of God says? దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడింది? అని అట్లా ప్రార్థన చేస్తే ఏమని రాయబడింది? తాను ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఏమని రాయబడింది? God did not hear his prayer. దేవుడు తన ప్రార్థనను వినలేదు, అంగీకరించలేదు. He did not hear. దేవుడు వినలేదు ప్రార్థనను. He told to the prophets, ప్రవక్తలతో చెప్పాడు, please pray for me. దయచేసి నా గురించి ప్రార్థించండి. When you are not in the Lord, నువ్వు ప్రభులో లేనప్పుడు you give 100 requests at the table, nothing will happen. నువ్వు బల్ల దగ్గర 100 మనవులు ఇవ్వు, ఏం జరగదు. Brothers who are praying, they will pray because you have given the request. నువ్వు ఏదో ప్రార్థన మనవిచ్చావు కాబట్టి, వారు చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తారు. If you are not in the Lord, నీవు ప్రభులో లేనప్పుడు our prayers will not be heard. మన యొక్క ప్రార్థనలు వినవు, అవి జవాబు రావు. Unless we repent, మనము పశ్చాత్తాపడితే unless తప్ప, we come back, మనము తిరిగి వస్తేనే తప్ప, unless we are restored. మనము తిరిగి సమకూర్చబడితేనే తప్ప. Another prayer David prayed, please restore the joy of my salvation. దావీదు చేసిన ఇంకో ప్రార్థన, అయ్యా రక్షణ ఆనందము నాలో మరలా పుట్టించుము. He lost his joy. తన సంతోషాన్ని కోల్పోయాడు. How many believers today they lost their joy? విశ్వాసులు ఎంతమంది వారి ఆనందాన్ని పోగొట్టుకున్నారు? They are not joyful. వారు సంతోషంగా లేరు.